హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ 19 వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ అయితే మేము కొండవీడు ఫోర్ట్కి వెళ్దామని చెప్పి అయితే స్టార్ట్ అయ్యాము. మేము వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 4 o'clock విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యాము. మనకి కొండవీడు ఫోర్ట్ వచ్చేసరికి విజయవాడ నుంచి అరౌండ్ 70 kilometers ఉంది. వయ్యా గుంటూరు నరసరావుపేట రోడ్లో ఫిరంగపురం వచ్చినాక ఫిరంగపురం నుంచి లోపలికి వెళ్ళాలి. మనకి విజయవాడ నుంచి కొండవీడు ఫోర్ట్ వచ్చేసరికి నియర్లీ 2 hours జర్నీ అయితే పట్టిద్ది. మేమైతే సన్ రైజ్ వ్యూ కోసం అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ అవ్వడం జరిగింది. మనందరికీ తెలుసు ఈ హిల్ స్టేషన్స్లో సన్ రైజ్ వ్యూ అనేది ఎంత బాగుంటుందో. దానికోసమనే మేము ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ అవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు కొండవీడు ఫోర్ట్ అనేది ఒక హిస్టారిక్ ప్లేస్ అని. అక్కడ ఏమేమి ఉంటాయి, ఎలాగుంటుంది అనేది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం ఇవాళ. మేము వచ్చేసరికి సన్ రైజ్ కోసం అని చెప్పి స్టార్ట్ అయ్యాం. బట్ సన్ రైజ్ మేము ఫిరంగిపురంలో ఉండగానే వచ్చేసింది. ప్రజెంట్ ఫిరంగిపురం నుంచి టువర్డ్స్ కొండవీడు వెళ్ళే రోడ్లో ఉన్నాము. ఇక్కడ వచ్చేసరికి రోడ్స్ కాసేపు బ్లాక్ చేయడం జరిగింది. ఎందుకంటే మైన్స్ బ్లాస్టింగ్ జరుగుతున్నాయని చెప్పేసి వెయిట్ చేయండి అని చెప్పేసి అన్నారు. మీరు చూస్తున్నారు కదా, అక్కడే ఆ కొండనే మొత్తం బ్లాస్టింగ్ అనేది అయితే జరిగింది. చూస్తున్నారు కదా, ఈ పచ్చని కొండల మధ్యలో సన్ రైజ్ అనేది ఎంత బాగుందో. ఇప్పుడిప్పుడే సన్ పైకి రావడం జరుగుతుంది. ఇది ఇంకా మనకి కొండల మధ్యలోంచి మనం పైకి హిల్ స్టేషన్కి వెళ్ళాక అయితే ఇంకా చాలా బాగుంటుంది. వీళ్ళందరూ కూడా బ్లాస్టింగ్ కోసమనే ఆగున్నారు. మనకి కొండవీడు ఫోర్ట్ ఎంట్రన్స్ వచ్చేసరికి పర్ హెడ్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదే బైక్ పార్కింగ్ అయితే 20 రూపీస్, అదే కార్కి అయితే 40 రూపీస్, అదే బస్సు అలా ఏమైనా హెవీ వెహికల్ అయితే కనుక 100 రూపీస్. అండ్ ఇక్కడికి హ్యాండిక్యామ్స్ అయితే నాట్ అలౌడ్ ఇన్ ద సెన్స్ మనకు ఒకవేళ కావాలి అనుకుంటే కనుక 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ ఏదైనా ప్రైవేట్ షూట్ కోసం అయితే కనుక 1500 అనేది ఛార్జ్ చేయడం జరిగిద్ది. మనకి ఇక్కడ కొండపల్లి ఫోర్ట్లో వచ్చేసరికి ట్రెక్కింగ్, అలాగే హిల్ క్లైంబింగ్ అండ్ చిల్డ్రన్ పార్క్ ఇలా అన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి వాటర్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి, బోటింగ్, కయాకింగ్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసరికి మార్నింగ్ 9కి ఓపెన్ చేస్తారంట. మేము వెళ్ళినప్పుడు అప్పటికి ఎవరూ లేరు కాబట్టి మాకు అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి కుదరలేదు. ఎవరైనా కూడా ఆఫ్టర్ 9 వెళ్తే కనుక ట్రై చేయండి. ఎర్లీ మార్నింగ్ మనకి సన్ రైజ్ అది కూడా హిల్ స్టేషన్ నుంచి చూడటం అనేది చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఘాట్ రోడ్లో వెళ్ళటం కూడా మనకి మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వటం జరిగిద్ది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో సన్ రైజ్ అనేది. అయితే ప్రజెంట్ ఘాట్ రోడ్ని ఫినిష్ చేసుకుని కొండవీడు ఫోర్ట్కి ఎంట్రన్స్ ఏదైతే ఉందో మనం అక్కడ ఉన్నాము. మనం వచ్చేసరికి ఆల్రెడీ హిల్ క్లైంబింగ్ చేసి మీకు గ్రీనరీ అలాగే టాప్ వ్యూ ఎలా ఉంటుంది అని చూపిద్దామని చెప్పేసి పైకి వచ్చాము. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా పచ్చగా ఎంత బాగుందో. ఇంకా వర్షం పడినా లేదా వింటర్ సీజన్లో మనకి మంచుతో పాటు అయితే కనుక ఇంకా చాలా అదిరిపోద్ది లొకేషన్ అది. వింటర్ టైంలో కూడా ట్రెక్కింగ్కి చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడికి. చూస్తున్నారు కదా ఈ కొండ ఇదంతా కూడా ఎంత ఎత్తున్నాయో. ఇవన్నిటికి కూడా మనకి క్లైంబింగ్కి అలాగే ర్యాప్లింగ్కి ఇవన్నిటికి అనుకూలంగా ఉండేలాగా దీనికి ఆల్రెడీ ఇవన్నీ సెట్టింగ్ కూడా చేయటం జరిగింది. ర్యాప్లింగ్ అనేది వాళ్ళు ఎవ్రీ వీకెండ్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ట్రెక్కింగ్కి సంబంధించిన ఒక టీము. అక్కడ వచ్చేసరికి బైక్ పార్కింగ్ ఇవన్నీ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇది సన్ రైజ్ ఎంత బాగుందో మనకి ఇక్కడి నుంచి. మనకి పార్కింగ్ అది అయిన వెంటనే రైట్ సైడ్లోనే హిల్ క్లైంబింగ్ ఉంటుంది. మేము ఆల్రెడీ హిల్ క్లైంబింగ్ చేసి కిందకైతే వస్తున్నాము. ఆల్రెడీ ఇందాకే మీకు ఏరియల్ వ్యూ అవన్నీ కూడా చూపించాను కదా. ప్రజెంట్ మనకి కొండవీడు కోటలోని
పురాతన కట్టడాలు ఏవైతే కోటలు కట్టి నిర్మించి ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. దీన్ని మళ్ళీ టూరిస్ట్ ప్లేస్గా ఇంకా అభివృద్ధి చేయాలన్న ఇదిలో ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్స్ అనేవి చేస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంతవరకు కోటలు అవి ఉండేవి. ఆ కోట అవన్నీ కూడా తీసేసి మళ్ళీ ఇవన్నిటిని కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. యాజ్ టీజ్గా పురాతన కట్టడాలు, ఈ కోటలు ఇవన్నీ ఎలాగైతే ఉన్నాయో కొత్త కన్స్ట్రక్షన్ కూడా సేమ్ అదే మెటీరియల్ అలాగే ఉండేలాగా అయితే డిజైన్ చేస్తున్నారు. ఈ కొండవీడు ఫోర్ట్ అనేది ప్రోలయ్య వేమారెడ్డి అనే రాజుగారు దీన్ని నిర్మించడం జరిగింది. ఇది వచ్చేసరికి 1328లో దీన్ని నిర్మించారు. మీరు చూస్తున్నారు కదా, ఈయనే వేమారెడ్డి గారు. కొండవీడు ఫోర్ట్ అనేది 1328 నుంచి 1482 వరకు రెడ్డి వంశస్థులే రాజధానిగా ఉపయోగించడం జరిగింది. పూర్వం వాళ్ళ రాజధాని వచ్చేసరికి అద్దంకిలో ఉండేది. దాన్ని ఇక్కడికి కొండవీడుకు మార్చడం జరిగింది. కొండవీడు ఫోర్ట్ని 1516లో విజయనగర చక్రవర్తి కృష్ణదేవరాయలు తీసుకున్నారు. తర్వాత గోల్కొండ సుల్తాన్లు 1531, 1536 మరియు 1579లో కోట కోసం పోరాడారు. చివరికి సుల్తాన్ కులీ కుతుబ్ షా దీన్ని 1579లో స్వాధీనం చేసుకున్నారు. కులీ కుతుబ్ షా దీన్ని స్వాధీనం చేసుకున్నాక ముర్తజా నగర్ అని పేరు పెట్టడం జరిగింది. తరువాత 1752లో ఫ్రెంచ్ వాళ్ళు దీన్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. 1788లో కొండవీడు కోటని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే గుంటూరుకు అనుకూలంగా 19వ శతాబ్దం ప్రారంభంలో దీన్ని విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. భారీ కోటలు మరియు కట్టడాలు శిథిలావస్థలో మాత్రమే కనిపిస్తాయి. ఇదంతా కూడా మీకు ఆల్రెడీ నేను చూపించాను. ఈ కొండవీడు ఫోర్టు ఇంత పైకి లోపలికి వచ్చాక కూడా ఇక్కడ లోపల ఎవరికి కూడా ఏ ఇబ్బంది రాకూడదని ఆల్రెడీ 3 చెరువులు కూడా కట్టడం జరిగింది. అవి వచ్చేసరికి ముత్యాలమ్మ చెరువు, పుట్లమ్మ చెరువు, అలాగే వేదుల చెరువు. ఇక్కడ ప్రజెంట్ అయితే ముత్యాలమ్మ చెరువు అలాగే పుట్లమ్మ చెరువులో వాటర్ అయితే లేవు. ఈ వేదుల చెరువులో అయితే వాటర్ అవైలబుల్ ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. అలాగే మనకి వాటర్ స్పోర్ట్స్ ఏవైతే స్టార్టింగ్లో నేను చెప్పానో కాయకింగు, అలాగే బోటింగ్, ఇవన్నీ కూడా అక్కడ అవైలబుల్ ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. అది టైమింగ్స్ వచ్చేసరికి ఆఫ్టర్ 9 ఓపెన్ చేస్తారు అన్నారు. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళటం వల్ల మేము వెళ్ళినప్పుడు అయితే ఓపెన్లో లేదు. అలాగే మనకి ఇక్కడ కొండవీడు ఫోర్ట్లో ఫుడ్ ఫెస్ట్ అలాగే క్యాఫ్టేరియా ఇవన్నీ కూడా పేరుకే ఉన్నాయి. అక్కడైతే ఏమీ దొరకవు. మీరు మినిమం కావాల్సిన జాగ్రత్తలన్నీ కూడా వాటరు, స్నాక్స్ ఇలాంటివన్నీ కూడా మీరే తెచ్చుకోండి. అండ్ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా డస్ట్బిన్లో అయితే వేయండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ప్లే జోన్ కూడా ఉంది. ఎందుకంటే పిల్లలు అంత ఎత్తు ఎక్కలేరు, వాళ్ళు నడవలేరు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు. రిమైనింగ్ మీరు వెళ్ళి నిదానంగా ఎక్స్ప్లోర్ చేసుకుని రావచ్చు. మనకి కొండవీడు ఫోర్ట్ వచ్చేసరికి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే ఎలో ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఏ టైంలో రావాలి ఏంటి అనేది ప్లాన్ చేసుకోండి. అలాగే వాటరు, అలాగా స్నాక్స్ అలాంటివి కూడా క్యారీ చేసుకోండి. ఇక్కడైతే ఏమీ దొరకవు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కొండపల్లి ఫోర్టు అదంతా కూడా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ 19 వ్లాగ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ.